ఏమో స్టార్ట్ చేసుకున్నాం. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष भक्तेषु नित्यं भागवत सेवया श्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायिते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतुषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंदा।
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ముఖం కరోతి వాచలం భంగం లగాయతే గిరం యత్కృపాతమాహం వందే శ్రీగురుం దీనతారీణం పరమానందమాధుం శ్రీ చైతన్యీశ్వరం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థగతోపి వా యస్మరేతి పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ హరే కృష్ణ. సో ఇంకా ఇవాళ 10 గంటల క్లాస్ అనుకున్నారేమో జనాలు. లాస్ట్ క్లాస్ ఎక్కడ దాకా చెప్పుకున్నామా? ఈ సెక్షన్ అంతా చెప్పుకుంటున్నాము. 48 చెప్పాము, రైట్? 48 చెప్పుకున్నాం కదమ్మా. మీరు 47 నుంచి చెప్పుకున్నాం. 47, 48, 49 దాకా చెప్పాము. 50 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో 48వ శ్లోకం దగ్గర నుంచి ఒక్కసారి చూద్దాం. జయాపజయములందు ఆసక్తిని విడినాడి సమభావంతో నీ విద్యుద్ధరము నిర్వహింపము. అట్టి సమభావమే యోగం అనబడు. ఇక్కడ నుంచి బుద్ధి యోగం గురించి చెప్పుకొస్తున్నారు, రైట్? ఓ ధనుంజయ, భక్తియుక్త సేవచే హీన కర్మలను అన్నింటినీ దూరము చేసి ఆ భావనతోనే భగవానుని శరణు వేయడం. కర్మ ఫలములను అనుభవింపగోరు వారు లోబులు. సో ఎవరైతే కర్మ ఫలాన్ని అనుభవిద్దాం అనుకుంటున్నారో వాళ్ళు పిసినారి వాళ్ళు అని చెప్తున్నారు భగవంతుడు. ఎందుకంటే కర్మని భక్తి యోగంలోకి మలుచుకోవాలి. దానికోసము బుద్ధిని దారిలో పెట్టగలగాలి. బుద్ధిని దారిలో బుద్ధిని కర్మని భక్తి యోగం చేసే పద్ధతిలో నిలబెట్టుకోగలగాలి, రైట్? భక్తియుక్త సేవచే హీన కర్మలన్నింటినీ దూరము చేసి ఆ భావనలోనే భగవానుని శరణు వేయడము. అది ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే అది బుద్ధి యోగంలోంచే వస్తుంది. బుద్ధి యోగ కృష్ణ భక్తి భావన బలముచే. ఆ కృష్ణ భక్తి భావన బలాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? బుద్ధిని ఎప్పుడైతే భగవంతుని దగ్గర చేస్తామో, అంటే బుద్ధిని భగవంతుడి దగ్గర చేయడం అంటే భగవంతుడు చెప్పిన మాట ప్రకారం బుద్ధి వినడం మొదలు పెడితే, భక్తి భావనలో చేయడం మొదలు పెడితే, ఎందుకంటే కర్మ చేయకుండా జీవించలేము కాబట్టి కర్మ చేయాలి. కాబట్టి ఆ కర్మని భక్తి మార్గంలోకి బుద్ధి ద్వారా పెట్టుకోవాలి. కర్మ మనసు మాట వినడానికి ప్రయత్నిస్తుంది. మనసు మాట కాకుండా బుద్ధి మాట వినాలయ్యా అని చెప్పుకొస్తున్నారు. అదే భక్తి యోగం అంటే. అంటే బుద్ధి మాట వినాలి, బట్ ఎటువంటి బుద్ధి మాట వినాలి? భక్తితో ఉన్న భగవంతుడితో ఉన్న భక్తితో ఉన్న బంధముతో బుద్ధి మాట వింటే అది భక్తి యోగం అవుతుంది. బుద్ధి శాస్త్రానుసారముగా ఉన్న పద్ధతులను వింటే, దాని ప్రకారం బుద్ధి నడుచుకుంటే అది భక్తి యోగం అవుతుంది. అదవుతుంది కదా. లేకపోతే బుద్ధి ప్రకారం వింటే బుద్ధి మంచి బుద్ధో చెడు బుద్ధో తెలియదు. బుద్ధి మంచిది అవ్వాలి అంటే శాస్త్రాన్ని అనుగుణంగా తీసుకోగలగాలి. అప్పుడు అప్పుడు మాత్రమే భక్తి యోగం అవుతుంది. అదవుతుంది. కర్మ భక్తి యోగం ఎట్లా కావాలో భగవంతుడు చెప్పుకొస్తున్నాడు. భక్తియుక్తి సేవ చేత హీన కర్మలన్నింటినీ దూరము చెయ్యి. హీన కర్మ అంటే మళ్ళీ మనకి జన్మనిచ్చే కర్మని హీన కర్మ అన్నారు. అంటే ఏ కర్మ చేస్తే ఆ కర్మ వలన మళ్ళీ మనము జన్మ తీసుకోవాల్సి వస్తుందో అటువంటి కర్మలన్నీ హీన కర్మలే. ఆ హీన కర్మలు మంచి కర్మలు ఎప్పుడవుతాయి అంటే భక్తియుక్త సేవ చేత మాత్రం. ఆ భావనలోనే భగవాను శరణు వేయడము. కర్మ ఫలాలను అనుభవింపగోరు వారు లోబులు. కర్మఫలాన్ని అనుభవించే విధముగా కర్మను చేయకూడదయ్యా. కర్మఫలాన్ని అనుభవించుకుంటే అది నీకున్న శక్తి సామర్థ్యాలని వృధా చేసుకుని వాడివి అవుతున్నావు. నీకున్న బుద్ధిని వృధా చేసుకుని వాడివి అవుతున్నావు. భక్తియుక్త సేవయందు నియుక్తుడైన వాడు ఈ జన్మమునందే సుకృత దుష్కృత ఫలముల నుంచి విముక్తుడగును. ఎప్పుడైతే భక్తితో భగవంతుని బంధాన్ని ఏర్పరచుకుని సేవ చేసుకుంటూ కర్మలను అనరించుకుంటూ వెళ్ళగలిగితే, కర్మలు చేసుకుంటూ వెళ్ళగలిగితే ఈ జన్మ అందే ఈ మానవ జన్మ ఎందే నువ్వు మంచి ఫలితాల నుంచి చెడు ఫలితాల నుంచి విముక్తుడు అయిపోతావయ్యా. అందుచేత సర్వ కర్మల యందలి
నేర్పు అయినటువంటి ఆ యోగము కొరకు ప్రయత్నింపము. సో అన్ని కర్మల్లోని గొప్ప కర్మ ఏమిటాయి అంటే భక్తితో చేసుకునే కర్మ గొప్ప కర్మ అవుతుంది. సో ఆ కర్మ నేర్చుకుని ఆ యోగం అంటే భగవంతుడితో ఉండే బంధం గురించి ప్రయత్నించుకోవయ్యా. అర్థమవుతుంది కదమ్మా. ఇది మనకి రెండో అధ్యాయం అంతా కర్మయోగం గురించి చెప్పుకొచ్చారు, ఆత్మతత్వం గురించి చెప్పుకొచ్చారు. అయితే అది అది భక్తిలోకి వెళ్ళగలగాలి. కర్మ భక్తిలోకి వెళ్ళగలగాలి. ఏదైనా ఏ యోగమైనా మనం చెప్పుకొస్తున్నాం. కర్మయోగము కానీ, ధ్యాన యోగము కానీ, జ్ఞాన యోగము కానీ, ఏదైనా సరే భక్తిలోకి కన్వర్జ్ అవ్వలేకపోతే అది అక్కడే మిగిలిపోతుంది. ఆ యోగం కిందే మిగిలిపోతుంది. దాని నుంచి మళ్ళీ మనకి బందీం అయిపోతాం. ఏ యోగమైనా సరే ఆ యోగం నుంచి బందీ నుంచి విడిపించాలి అంటే భక్తిలో. 51వ శ్లోకం మనం చూడలేదు, 51 నుంచి డిస్కస్ చేద్దాం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం తక్వా మనీషిణా జన్మబంధ వినిర్ముక్త పదం గచ్యంత నామయాం. ఆ విధముగా భక్తియుక్త సేవ ద్వారా సారీ భక్తియుక్త సేవ యందు నియుక్తులై మునులు లేక భక్తులు ఈ భౌతిక జగత్తునందు కర్మ ఫలముల నుండి తమను విముక్తులను కావించుకుందరు. ఈ విధముగా వారు జనన మరణ చక్రము నుంచి కామమును తిరిగి చేరుట ద్వారా దుఃఖరహితమైన స్థితిని పొందుదురు. ఈ శ్లోకం కూడా చూసాం కదా ప్రభు. సో ఆ విధముగా భక్తియుక్త సేవ యందు నియుక్తులై మునులు లేక భక్తులు. అందరూ కాదు, అందరు మునులు కాదు, అందరు భక్తులు కాదు. ఎవరికి ఈ ఈ రిజల్ట్ దొరుకుతుంది? భక్తియుక్త సేవ యందు నియుక్తులైన మునులకి లేదా భక్తులకి భౌతిక జగత్తునందు కర్మ ఫలము నుండి తమను తాము విముక్తులను కావించుకుంటున్నారు. మళ్ళీ మళ్ళీ అదే పాయింట్ రీట్రేట్ చేస్తున్నారు. భౌతిక జగత్తులో కర్మఫలం నుంచి బయటపడాలి అంటే దాని ప్రీరిక్విజిట్ ఏంటయ్యా అంటే భక్తియుక్త సేవ. ఈ విధముగా వారు జనన మరణం చక్రం నుంచి విడివడి దుఃఖరహితమైన స్థితిని పొందుతున్నారు. దుఃఖరహితమైన స్థితి అంటే బాధ లేని స్థితి, ఎటువంటి యాంగ్జైటీ లేని స్థితి. మనం చెప్పుకొచ్చాం కుంట అంటే యాంగ్జైటీ, వైకుంఠ అంటే ఎటువంటి యాంగ్జైటీ లేని స్థితి. అటువంటి స్థితి అంటే అటువంటి ప్రపంచానికి వైకుంఠ లోకాలకి చెంది వెళుతాము. అక్కడ జనన మరణ చక్రంతో మనకి పని లేదు. ఎప్పుడు ఆ స్థితికి వస్తాము? భక్తియుక్త సేవలోని జీవితాన్ని వెడబుచ్చగలిగిన నాడు మాత్రమే. సో వాట్ ఈస్ డివోషనల్ సర్వీస్? మన ఏదో సెషన్ లోని ఐ థింక్ చైతన్య ప్రభుని అడిగారు. డివోషనల్ సర్వీస్ అంటే ఏంటయ్యా అంటే ఇర్రేషనల్ సరెండర్ అని చెప్పారు ఆయన. భగవంతుడికి ఎటువంటి ఆలోచన లేకుండా సరెండర్ అవ్వగలగాలి. ఇంకా రేషనల్ థింకింగ్ లేదు. అలాగా అది కరెక్టా, ఇది కరెక్టా, అది కరెక్టా, ఇది కరెక్టా, ఎటువంటి ఆలోచన లేకుండా సరెండర్ అవ్వడమే భక్తియుక్త సేవ. దట్స్ ఇట్. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. ఎంటైర్ డివోషనల్ సర్వీస్ అంటే ఏమిటి అంటే భగవంతుడికి సంపూర్ణ శరణాగతి. ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి తర్కానికి తావు లేకుండా లేని శరణాగతి పొందగలిగితే ఏం జరుగుద్దయ్యా? జనన మరణ చక్రం నుంచి బయటపడిపోతుంది. సో నియుక్తులై మునులు లేదా భక్తులు బట్ ఆ సేవలో ఉండేవారు. ముక్త జీవులు దుఃఖరహితమైన లోకమునకు చెందిన వారు శ్రీమద్ భాగవతం ఇట్లు తెలుపుచున్నది. భౌతిక సృష్టికి శరణ్యుడు మరియు ముక్తినిచ్చిన వాడు లేక ముకుందినిగా ప్రసిద్ధి పొందువాడు భగవానుని పాదపద్మలనే నౌకును ఆశ్రయించిన వారికి సంసార సాగరము గోవత్స ఆవుదూడ పాదముద్ర అందరి జలము కాగలదు. పరమపదము లేదా భౌతిక దుఃఖరహితమైన ప్రదేశము లేక వైకుంఠమే ఆ భక్తునికి గమ్యస్థానము
అంతేగాని అడుగు అడుగున అపాయములు ఎరుగు అన్య స్థానము కాదు. ఈ సంసారము సంసారము సంసార సాగరము అన్నారు. సంసారాన్ని సాగరం అంటారు, ఇప్పుడు కూడా మాట వినే ఉంటారు. ఎందుకంటే సంసార సాగరం, ఎందుకంటే అది దానికి అంతు లేదు. ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఇంకో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. కానీ భగవంతుడిని పాదపద్మలు ఆశ్రయించిన వారికి సంసార సాగరము గోవత్స. గోవత్స అంటే చిన్న ఆవు, లేద దూడ పాదముద్ర అందలి జలము కాగలదు. ఆ లేత ఆవు దూడ తాలూకా పాదముద్ర, చిన్న ముద్ర ఉంటుంది. అందులో ఎంత నీరు ఉంటుంది, అది దాటడానికి కావలసినంత మాత్రమే, అంతకంటే భయంకరంగా ఉండదంట సంసారం. అది దాటడానికి ఎంత ప్రయత్నం కావాలి, చాలా చిన్న ప్రయత్నం, రైట్? అంతేకాని అడుగడుగున అపాయములు ఎరుగు అన్య స్థానము కాదు. అది సరే, పరమపదము లేదా భౌతిక దుఃఖరహితమైన ప్రదేశము లేక వైకుంఠమే ఆ భక్తునికి గమ్యస్థానం. అంతేగాని అడుగు అడుగున అపాయములు ఎరుగు అన్య స్థానము కాదు. హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో ఉండడానికి మనకి ఆవు దూడలు, దాని పాదం ఎంత ఉంటుందో కూడా మనకు తెలియని పరిస్థితి. నిన్న అంత గోశాలలో ఉన్నాం, చూసారో లేదో. అక్కడ గోశాలలో సిమెంట్ వర్క్లు అవి చేస్తున్నారు. ఒక చోట అది సిమెంట్ వర్క్ పూర్తిగా ఆరకముందే ఆ దూడలు వచ్చినట్టున్నాయి, చిన్న చిన్న అడుగులు పడ్డాయి అన్నమాట. అది లేకపోతే కావాలని పెట్టారా అనిపించింది. ఇది అందులో అక్కడక్కడ వర్షం పడిన నీళ్లు చుక్కలు, వాళ్ళకి తుడిచిన నీళ్లు చుక్కలు అందులో ఉన్నాయి. అది మనకు చూపించడం కోసం ఉంచారేమో అనిపించింది వాళ్ళకి చదువుతుంటాను అనిపిస్తుంది. చిన్న ఆవు దూడ పాదాలు, అడుగులు, అది చూడగానే నాకు యాక్చువల్గా ఇదే గుర్తుకొచ్చింది. ఈ శ్లోక ఈ భాష్యమే. సంసార సాగరం అన్నది ఇంత చిన్నది అయిపోతుందా? ఈ భౌతిక జగత్తు అడుగడుగున అపాయములతో నిండిన దుఃఖపూరిత ప్రదేశమునని అజ్ఞానవశమున మానవుడు గుర్తింపజాలడు. అట్టి అజ్ఞానము చేతనే బుద్ధిహీనులు కామ్యకర్మల ద్వారా తమ స్థితిని చక్కబరుచుకున్నటకు ప్రయత్నించరు. అట్టి కర్మఫలమును తమకు ఆనందము కలిగి వచ్చినని కూడా వారు భావిస్తారు. సో జీవితంలోని ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తుంటారు, ఇంకా ఇంకా జీవితాన్ని బెటర్ చేసుకోవడానికే ప్రయత్నిస్తుంటారు. కదా, జీవితాన్ని బెటర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఈ ప్రాసెస్ లోనే ఇక్కడే చిక్కుబడి ఉండిపోతున్నారు. ఇది కాదు మార్గము, ఇదంతా జ్ఞానము అని చెప్పుకొస్తున్నారు. ఇదొక రకమైన అజ్ఞానం. ఏమిటి? ఇక్కడ జీవితాన్ని ఇంకా 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 మెరుగుపరుచుకోగలము అనుకోవడం. విశ్వమునందు ఎక్కడ ఏ విధమైన భౌతిక శరీరము కూడా దుఃఖరహితమైన జన్మను కలిగింపలేదని వారు ఎరుగారు. కొంచెంలో ఎక్కడైనా సరే, ఈ బ్రహ్మాండంలో ఎక్కడైనా సరే భౌతిక శరీరంకి కష్టాలు లేని శరీరము లేదు అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాము, రైట్? సో ఎప్పుడు కూడా మనం అదే తాపత్రయంలో ఉంటాం. ఏమిటి? ఇంకా ఇంకా బెటర్మెంట్, సంపాదించేదంతా ఎందుకు, రేపు ఇంకా సుఖంగా ఉండాలి, ఇంకా సుఖంగా ఉండాలి, ఇంకా సుఖంగా ఉండాలి. కానీ కానీ ఈ ప్రాసెస్ లో భగవంతుడి స్థానం ఎక్కడున్నది అనేది గ్రహించలేకపోతే జన్మను వృధా పరుచుకునేవాళ్ళం. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. మన చుట్టూరు ఉన్న ప్రతిదీ కూడా భగవంతునికి సంబంధించిన విషయం అనేది గుర్తించుకోగలగాలి. దానిని మనం అనుభవించడానికి మనకి కొంత టైం ఇచ్చాడు భగవంతుడు, అంతేకాని దానితో చిక్కుపడడానికి అవకాశం లేదు. మనకు సంబంధం లేని విషయం మీద మనము యజమాన్యత్యము సంపాదించాలి అనుకోవడంలోనే మన కర్మ అంతా కూడా చిక్కుబడి ఉండిపోతుంది, బంధించేసేస్తుంది. అంతే కదా. మనకి మనకి సంబంధించిన విషయం మీద యాజమాన్యం అంటే ఈ భూమి మీద కానీ, ఈ నేల మీద కానీ, ఇంకొక ఆస్తి మీద కానీ, ఇవన్నీ కూడా భగవంతుని తాలూకా సంపద, మనది కాదు. ఇదేది కూడా మనది కాదు అనేది గ్రహించగలగాలి. దాని మీద మనం యాజమాన్యత్వాన్ని సంపూర్ణముగా వదిలేయగలగాలి. దాకా వెళ్ళాలి, శరీరం దాకా వెళ్ళాలి. మనము అంటే ఏంటి ఇక్కడ? కేవలం ఆత్మ. ఆత్మకి బయట ఉన్న ఏది కూడా దానికి సంబంధించింది కాదు, శరీరంతో సహా. మన శరీరం మీద మన యాజమాన్యాన్ని ప్రకటించుకున్నా భగవంతునికి సంబంధించిన విషయం మీద మనం యాజమాన్యం ప్రకటించుకున్నట్లే జరుగుతుంది. గెటింగ్ ఇట్? ఆర్ ఇట్ ఇస్ లిటిల్ స్ట్రాంగ్ లిటిల్ స్ట్రాంగ్ టు డైజెస్ట్, రైట్? దట్ ఈస్ వాట్.
బాడీకి ఎక్స్టర్నల్ ప్రపంచంతో మనకు సంబంధం లేదు, మనకి దాని మీద యాజమాన్యత్వం సంపాదించుకోకూడదు కూడదు అనుకోగలడం కొంతవరకు ఈజీ. ఆత్మకు సంబంధించిన దానికి, ఆత్మకి బయట ఉన్న విషయం అంటే శరీరం కూడా ఆత్మకి సంబంధం లేని విషయం, ఆత్మకి శరీరంతో సంబంధం లేని విషయం. ఆత్మ శరీరం మీద మమకారం పెంచుకోకూడదు. ఆత్మకి శరీరం మీద మమకారం ఎప్పుడూ లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుందయ్యా ఇదంతా అంటే ఆ బుద్ధి నుంచి వస్తుంది, అజ్ఞానవశమైన బుద్ధి నుంచి వస్తుంది. ఆత్మ మాత్రమే ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించిన విషయం. అది ఈ శరీరంలో బందీ అయిపోయింది. దానిని విడిపించాల్సిన బాధ్యత మానవ జన్మ. దాన్ని విడిపించాల్సిన బాధ్యతకి వచ్చిన గొప్ప అవకాశం మానవ జన్మ. అది చేసుకోలేకపోతే, అది చేసుకోవడానికి మనకున్న పనిముట్లు భక్తి యోగము. ఆ విధంగా మనం బయట పడలేకపోతే, దానిని బయట పడనివ్వలేకపోతే మరో జన్మ, మరో జన్మ, మరో జన్మ కోసం తాపత్రయపడుతూనే ఉంటుంది. రైట్ రైట్. సో దాట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ భగవద్గీత హెల్ప్ చేయగలగాలి. అక్కడ దాకా లేయర్ బై లేయర్ ఒలిచి పారేయాలి. బేసికల్లీ మై ఒరిజినల్ ఐడెంటిటీ ఈజ్ ఓన్లీ సోల్, ఆత్మ మాత్రమే. రెండో అధ్యాయం అంతా అదే చెప్పింది, ఆత్మతత్వాన్ని. దానికి బయట ఉన్నది మనసు, దాని బయట ఉన్నది ఆ బుద్ధి, దాని బయట ఉన్నది అహంకారం, దాని బయట ఉన్నది ఇంద్రియాలు, దాని బయట ఉన్నవి. ఇవన్నీ కూడా పంచభూతాలతో చేసిన శరీరం దాని బయట ఉంది. దాని ఆనందం కోసము ఇవన్నీ ఏం చేస్తున్నాయి అన్నది మనం ప్రశ్నించుకుంటూ ఉండగలగాలి. రైట్. భౌతికమైన దుఃఖపూరిత జీవితంకు గాని, కాలము మరియు మరణముల ప్రభావం గాని లేనటువంటి వైకుంఠ లోకమునందు ప్రవేశించుట వాస్తవమునకు తన నిజ స్థితిని ఎరుగుట అనగా భగవానుని పరమోన్నత స్థితిని ఎరుగుటియే. జీవుని స్థితి మరియు భగవానుని స్థితి సమానములేనని తప్పుగా భావించేవాడు అంధకారంలో ఉన్నట్టువాడు కనుక అట్టువాడు భగవానుని భక్తియుక్త సేవ యందు ఎన్నడూ నెలకొనజాలడు. అట్టివాడు తనకు తానే భగవానుడని భావిస్తూ జన్మ మృత్యు పరంపరకు మార్గం ఏర్పరచుకును. కానీ సేవయే తన నిజస్థితి అని ఎరిగినవాడు శ్రీకృష్ణుని భగవాని సేవకు అంకితుడై శీఘ్రమే వైకుంఠ లోకములను పొందుటకు అర్హుడవుచున్నాడు. భగవానుని కొరకు సేవ చేయటియే కర్మయోగము లేక బుద్ధి యోగము అనబడును. భగవంతుడికి సేవ చేయకపోతే అది కర్మయోగం అవ్వదు, కర్మకాండ అవుతుంది. రైట్. భగవంతుడికి సేవ చేయడం మొదలు పెడితే బుద్ధి మారి భక్తిలోకి వెళ్ళి అదొక నాటికి భక్తి యోగం అవుతుంది. స్పష్టంగా చెప్పవలనే అదే భగవానుని పట్ల భక్తియుక్త సేవ అనబడును. రైట్. సో ఆ సేవలో భాగముగా మనం కర్మను ఆచరించాలి తప్పితే వేరొక భావముతో కాదు. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా. 52వ శ్లోకం ఇక్కడ నుంచి యాక్చువల్లీ స్టార్ట్ చేసుకోవాలి మనం. యదా తే మోహ కలీలం బుద్ధిర్యతితరిష్యతే తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతుస్య చ. ఎప్పుడు నీ బుద్ధి మోహము అను అరణ్యమును దాటునో, నీవు వినిన దాని ఎడ మరియు వినవలసిన దాని ఎడ వ్యక్తి కలిగిన వాడు అగుదువు. మోహము, when your intelligence has passed out of the dense forest of delusion, ఈ మోహం నుంచి బుద్ధి ఎప్పుడైతే బయటపడుతుందో, ఏమిటా మోహము, డెల్యూజన్. ఇంకా ఇంకో 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 సుఖంగా ఉండడం కోసం ఇంకో పని చేస్తాను, ఇంకో సుఖంగా ఉండడం కోసం ఇంకో పని. బుద్ధి నా జీవితం నా కంట్రోల్లో ఉంది, నా జీవితం కోసం నేను ఆ ప్రయత్నం చేయాలి, దీన్ని మెరుగుపరచడానికి ఈ ప్రయత్నం చేయాలి. ఆ డెల్యూజన్ లో ఉన్నంత కాలము, ఆ డెల్యూజన్ నుంచి అది అది ఎటువంటి డెల్యూజను, దట్టమైన అరణ్యం, పెద్ద అరణ్యంతో పోలుస్తున్నారు. అటువంటి అరణ్యంతో నువ్వు ఎప్పుడైతే దాటగలుగుతావో, నువ్వు వినాల్సింది, వినబోయేది, ఇంతవరకు విన్నది, వినాల్సింది ఇంకంటూ ఏమీ లేదు. దిస్ నథింగ్ ఎల్స్ టు
రిమెంబర్, లిజన్ టు ఆఫ్టర్ దట్. ఎప్పుడైతే ఆ మోహాన్ని జయించగలుగుతావో, ఆ డెల్యూజన్ ని జయించగలుగుతావో, బుద్ధి ఆ డెల్యూజన్ ని జయించగలగాలి. అది భక్తి మార్గంలో లేని బుద్ధి ఆ డెల్యూజన్ లో ఉండిపోతూ ఉంటుంది. అర్థమవుతుంది కదమ్మా. సో వేదాలు సాధారణంగా కర్మకాండని వివరించాయి ఎక్కువగా, ఎస్పెషలీ ఋగ్వేదం. ఋగ్వేదం మొత్తము మెటీరియలిస్టిక్ లైఫ్ ను ఇంకా ఇంకా ఎట్లా బెటర్ పరుచుకోవాలో చెప్తున్నాయి బేసికల్ గా. అంటే నువ్వు ఈ పని చేస్తే నీకు ఈ సుఖం జరుగుద్ది, ఈ పని చేస్తే స్వర్గలోకానికి వెళ్ళాలంటే ఈ హోమం చేయాలి, యజ్ఞం చేయాలి, సిరి సంపదలు కావాలంటే ఈ కార్యం చేయాలి, ఇది కావాలంటే అన్ని వేదంలో సూచించున్నాయి బేసికలీ. కానీ 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 దానిని ఆఖరికి చివరికి వేదాలలోని వేద సారం మాత్రము భగవంతుని చేరుకోవడం కోసమే అన్న మార్గం అన్న మాట ఉంటుంది. కానీ చాలా మంది ఆ మధ్యలోనే చిక్కుపడి ఉండిపోతూ ఉంటారు. భక్తుల్లో ఒకళ్ళిద్దరు భక్తుల్ని చూశాను. వై డు యూ ప్రే? అన్ని కర్మ ప్రకారం జరుగుతాయి కదా. అయితే ఆ కర్మని ఆల్టర్ చేసుకుని ఇంకా బెటర్ లైఫ్ భగవంతుడు ఇవ్వడం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ఉన్నవాళ్ళు మనకు కనబడుతుంటారు. వేదం చదువుకున్న వాళ్ళలో చాలా మంది అది కనబడుతుంటారు. అన్ని కర్మ ప్రకారమే జరుగుతాయి కాబట్టి భగవంతుని ప్రార్థించాల్సిన అవసరం లేదు. కానీ దానిని మార్చగల శక్తి భగవంతుడికి ఉంది. ఆ మార్చే శక్తి ఏమిటయ్యా అంటే ఈ జన్మలోనే ఇంకా భోగం అనుభవించగలిగే శక్తి, లేదా ఈ శరీరం వదిలేసిన తర్వాత స్వర్గలోక భాగాన్ని అనుభవించగలిగే శక్తి ఎట్లాగా అనేది మనకి వేదంలో చాలా చాలా సూచించబడి ఉంటుంది. కానీ మనకి కావలసింది ఏమిటి అంటే అది కాదు, దానిని దాటి ముక్తి మార్గము. ముక్తి మార్గం అంటే ఆ మళ్ళీ జన్మ లేని స్థితిలోకి వెళ్ళగలిగే మార్గము వైపు వెళ్ళడం కోసం మన ప్రయత్నం అంటాం. రైట్. విముక్తాత్మ అంటారు, లిబరేటెడ్ సోల్. భాగవతంలో పరిచయం సుఖదేవ్ గోస్వామి గురించి రాస్తున్నప్పుడు, సుఖదేవ్ గోస్వామి భాగవతంలో ఎక్కడో 4వ అధ్యాయంలోనో 5వ అధ్యాయంలోనో వస్తాడు. ఆయన గురించి రాసినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు రాసిన ఫస్ట్ మాట, సుఖదేవ్ గోస్వామి ఇస్ ఎ లిబరేటెడ్ సోల్. దట్స్ ద ఫస్ట్ లైన్ హీ రైట్స్. విముక్తాత్మ. సుఖదేవ్ గోస్వామి విముక్తాత్మ అన్నతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైం ఆ వర్డ్ భాగవతంలో నేను చూసింది ఫస్ట్ టైం అదే. అంటే హీఈస్ ఎ లిబరేటెడ్ సోల్ లివింగ్ ఇన్ హ్యూమన్ ఫామ్. బేసిక్ ఆ పదాన్ని ఇంకొక వ్యక్తికి ఎవరు ఆయన వాడడం నేను చూడలేదు. బట్ సుఖదేవ్ గోస్వామి బాటమ్ లైన్ మనము ఆ స్థాయికి ఎదగగలగాలి. అతను అక్కడి నుంచి సుఖదేవ్ గోస్వామి గురించి రాసుకొస్తారు, ఎట్లాగా త్రిగుణ తత్వానికి అతీతంగా ఉన్నాడు, ఉండగలిగాడు ఆ మనిషి అని. అంటే మనం ఆ స్థితికి వెళ్ళాలి అంటే ముందు మన స్థితిలోంచి బయటపడగలగాలి. మన స్థితిలోంచి బయటపడగలగాలి. రైట్. కేవలము భగవానుడి పట్ల భక్తియుక్త సేవ ఎందు నెలకొని వేద శాస్త్ర గ్రంథములందు చెప్పబడిన కర్మ విధులను నిర్లక్ష్యపరిచిన మహాభక్తుల జీవితంలో ఉదాహరణలు అనేకములు కలవు. అంటే ఈ భక్తులు వేదంలో చెప్పిన మాటను కూడా పక్కన పెట్టగలిగిన స్థితిలో ఉన్నారు. మానవుడు వాస్తవములకు శ్రీకృష్ణుని గూర్చి మరియు శ్రీకృష్ణుతో తనకు గల సంబంధమును గూర్చి ఎరిగినప్పుడు తాను అనుభవజ్ఞుడైన బ్రాహ్మణుడు అయినప్పటికీ అతను పూర్తిగా అన్ని విధములైన కామ్యకరములేడ సహజముగానే విరుక్తుడవుతాడు. అంటే ఎప్పుడైతే భగవతత్వం మనకు అర్థమవుతుందో, భగవంతునితో బంధం ఏర్పడుతుందో, అప్పుడు మిగతా వాటి అన్నిటి మీద కూడా సహజముగానే, ఆర్టిఫిషియల్ గా లేదు, న్యాచురల్ గానే మనకు ఒక రకమైన ఆసక్తి తగ్గిపోతూ వస్తుందయ్యా. పరమ భక్తుడు మరియు గౌడీయ భక్తి పరంపరంలో ఆచార్యుడైన శ్రీ మాధవేంద్రపురి ఈ విధముగా చెప్తున్నాడు. ఓ సంధ్యావందనమా నీకు జయముగాక, ఓ స్నానమా నేను నీకు ప్రణామములు అర్పించను, ఓ దేవతలారా, ఓ పితృదేవతలారా నీకు తర్పణములు అర్పించలేని నా నా అసక్తతకు నన్ను దయచేసి క్షమింపు. ఇప్పుడు నేను ఇక్కడ నిలిచి ఉన్నను యదువంశీ తిలకుడగు కంస విరోధి అయిన శ్రీకృష్ణు స్మరిస్తూ సమస్త పాపబంధముల నుంచి నేను విముక్తులను కాగలను. ఇదే నాకు చాలు అని నేను భావిస్తున్నాను. ఇంకా ఇంకా మనం వినాల్సింది ఏదీ లేదు అన్నదానికి భాష్యంలోని మనకి ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. మాధవేంద్రపురి కూడా ఆయన ప్రార్థనలో ఈ మాట చెప్పుకొచ్చారు. నేను సంధ్యావందనం చేయలేకపోతున్నాను, ఏంటి తర్పణాలు అర్పించలేకపోతున్నాను, ఎందుకంటే నా మనసంతా కూడా కేవలం కృష్ణ భక్తి భావనతో నేను నిండిపోయి ఆయన అందులోంచి బయటకు వచ్చి ఇంకో కార్యం చేయలేని స్థితిలో ఉన్నాను. ఎందుకంటే అంతటి భక్తి భావంలో ఉండి
బయటకు ఇంకోటి ఆలోచిస్తే ఎక్కడ బయట ఉండిపోతానేమో అన్న భావనలోని ఆయన సంధ్యావందనానికి ఆ పితృదేవతలకి ప్రార్థన చేస్తున్నాడు. నా పరిస్థితిని అర్థం చేసుకోండి, నేను కేవలము శ్రీకృష్ణ పరమాత్మని పాదాలు ఒకటి పట్టుకుని నిలబడిపోతానా అనుకుంటున్నాను, ఇదొక్కటే నాకు చాలు అని భావిస్తున్నాను. త్రిసంధలి యందు వివిధ స్థుతులను కావించుట, ప్రాతకాలము నుండే స్నానము చేయుట, పితృదేవతలకు తర్పణ నొసగటం వంటి వేదవిహిత కర్మలు మరియు పద్ధతులు ప్రారంభ దశలో ఉన్న భక్తులకు తప్పనిసరి అయినవి. కానీ అలాగని ఆయన అలా చేశారని మనం అవన్నీ వదిలేయడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రారంభ దశలో ఉన్న భక్తులకి అవన్నీ చేసుకుని వెళ్ళాలి. కానీ ఎవరైనాను పూర్తిగా కృష్ణ చైతన్యవంతుడై దేవాది దేవుని ప్రేమయుక్త సేవ ఎందు నెలకొనినప్పుడు అతడు ఈ విధి విధానములన్నింటినీ నిర్లక్ష్యపరచును. ఎందుకనగా అతడు ఇదివరకే పరిపూర్ణత్వము పొంది ఉండెను. శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ ద్వారా మానవుడు ఉత్తమ అవగాహన స్థితికి పొందగలిగినచో శాస్త్ర గ్రంథములనందు నిర్దేశింపబడిన విధి విధానములైన తపస్సులను గాని యజ్ఞములను గాని అతడు చేయనవసరం లేదు. అట్లే అతడు వేదముల ముఖ్య ఉద్దేశము శ్రీకృష్ణుడు పొందుటియే అని గ్రహింపక కేవలం కర్మకాండలేందే నిమగ్నమైనచో వాటి వలన అతడు కాలమును వృధా చేసిన వాడే అగును. కృష్ణ చైతన్యవంతులు అనగా శబ్ద బ్రహ్మ పరిమితులకు లేదా వేదోపనిషత్తుల ఆదేశములకు అతీతులవుతారు. సో రెండు విషయాలు ఇక్కడ చెప్పుకొస్తున్నారు. ప్రారంభ దశలో ఉన్న వ్యక్తులు మాత్రమే నిర్లక్ష్యపరచడానికి వీల్లేదు. కానీ ఎప్పుడైతే ఆ స్థితిని దాటగలుగుతామో, ఏ స్థితిని దాటగలగాలయ్యా అంటే వేదాలలో కర్మకాండ గురించి ఎక్కువ చెప్పుకొచ్చారు. కానీ చివరికి వేద సారము భగవంతుని చేరుకోవడం కోసమే అని చెప్పుకొచ్చారు. ఎప్పుడైతే ఆ స్థితికి చేరుకుంటామో, కంప్లీట్ గా కృష్ణ భక్తి భావన స్థితికి చేరుకుంటామో, 24 గంటలు అదే భావనలో ఉండగలిగే వ్యక్తి వేదం చెప్పిన కర్మకాండని చేయకపోయినా పర్వాలేదు. ఒకవేళ అది అర్థం చేసుకుని కూడా, భగవంతుని తాలూకు స్థితిని అర్థం చేసుకుని కూడా ఇంకా వేరే పనులు చేసుకుంటూ ఉంటే కాలాన్ని వృధా చేసిన వాళ్ళని అవుతాము. కృష్ణ చైతన్యవంతులు శబ్ద బ్రహ్మ పరిమితులకు లేదా వేదోపనిషత్తుల ఆదేశములకు అతీతులు అవుతారు. ఎప్పుడైతే మనము ఆ కాన్షియస్నెస్ లో ఉండగలుగుతామో, భగవత్ స్పృహతో ఉండగలుగుతామో, అప్పుడు ఈ వేద ఉపనిషత్తుల ఆదేశాలకి అతీతులుగా నిలబడగలుగుతామయ్యా. అదే భగవంతుడి శ్లోకంలో చెప్పిన దానికి తాత్పర్యంగా శ్రీల ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. బుద్ధి మోహము అను దట్టమైన అరణ్యాన్ని దాటుతుందో అప్పుడు నీవు వినిన దాని ఏడ మరియు వినవలసిన దాని ఏడ విరక్తన కలిగిన వాడు అవుతావు. ఎప్పుడైతే మనము ఆ స్థితిలో నిలబడి ఉంటామో, నలుగురు వచ్చి ఇంకోటి ఏదో చెప్పుకొచ్చిన అలా సినిమా బాగుందండి, ఇల్లు ఇక్కడ ఇది బాగుందండి, మనకి ఎక్కదు. ఎందుకంటే మనము ఆ భగవంతుని భక్తియుక్త సేవా స్థితిలో ఉన్నప్పుడు అవునా సరే కానివ్వండి, మీకు నచ్చితే మీరు చేసుకోండి, ఆ స్థితికి వెళ్ళగలగాలి. ఆ స్థితిలో కర్మకాండని చేసుకోవాలి. అర్థమవుతుంది కదమ్మా. కర్మకాండ ద్వారా బయటపడతాము అనుకోవడము తప్పు. కర్మకాండ ద్వారా బయటపడతాము అనుకోవడం తప్పు. అలాగని కర్మకాండని వదిలేయమని కూడా కాదు. కర్మకాండని కర్మయోగము చేసుకోవాలి. అది కర్మయోగం నుంచి భక్తి యోగ స్థితిలో కర్మయోగం చేసుకోవాలి. అప్పుడు ఆ స్థితిలో చేసుకున్న కర్మకాండ ద్వారానే మనము బయటపడగలుగుతాము. అదే భగవద్గీత విన్న అర్జునుడు, భగవద్గీత వినని అర్జునుడు చేసిన యుద్ధానికి ఉన్న తేడా. రైట్. 53వ శ్లోకానికి వెళ్దాం. శృతి విప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిశ్చలా సమాధవచలా బుద్ధి తథా యోగమ అవ్యప్యసి. ఎప్పుడు నీ బుద్ధి వేదములందలి మృదు మధురమైన వాక్కులచే ఫలత పొందక అనేది సమాధి యందు స్థితమగునో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందగలుగుదువు. నీ బుద్ధి వేదములందలి మృదు మధురమైన వాక్కులచే కలత పొందక ఆత్మానుభూతి అనేది సమాధి యందు స్థితమగును. సో వెళ్ళి చెప్పుకొచ్చాము, వేదాలన్నీ కూడా కర్మకాండకి ఎక్కువగా సూచిస్తూ ఉంటాయి, కర్మను ఎట్లా చేయాలి అన్నది. ఈ బుద్ధి ఆత్మకి కర్మకి మధ్యలో ఉన్నది బుద్ధి.
మనం ప్రతి ఒక్క కార్యాన్ని చేద్దాము అనుకున్నప్పుడు మనసుకి ముందు తట్టుద్ది ఇది చేద్దాము అని. మనసు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, చెప్పుకొచ్చాను చాలా సార్లు. చేతికో కాలుకో ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, కన్నుకో చెవుకో ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, నోటికో దేనికో ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఆ కార్యాన్ని చేసే ముందు మనసు బుద్ధి మాట వినాలి. కానీ ఇప్పుడు ఈ బుద్ధి ఎవరి మాట వింటుంది? వేదం మాట వింటుంది, సరైన బుద్ధి అయితే. కానీ ఆ సరైన బుద్ధి కూడా దట్టమైన అరణ్యాన్ని దాటి, మోహం అనే అరణ్యాన్ని దాటి, మోహాన్ని దాటుకున్న బుద్ధి వేదములందరూ చిక్కుపడకూడదా, మళ్ళీ వేదాలందరూ చిక్కుపడిపోయి, వేదాల నుండి మృదు మధురమైన భాషలో చిక్కుపడిపోయి, మనసుకి ఇంద్రియాలకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చే విధముగా కాకుండా, బుద్ధి తనకున్న నాలెడ్జ్ తోని ఆత్మానందము కోసము చేసే కార్యముతోని మనసుకి ఇంద్రియాలకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వగలగాలి. అర్థమవుతుంది కదమ్మా? సో వేదాల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ తో బుద్ధి ఆత్మానుభూతి, ఆత్మానుభూతి అనేది సమాధి అందు స్థితమైన విషయం, స్థితమైన స్థితిలోని ఇన్స్ట్రక్షన్ ఇవ్వగలగాలి. అప్పుడు దివ్య చైతన్యం ఆటోమేటిక్ గా పొందగలుగుతాం. ఆత్మానుభూతి అంటే ఏంటి? ఆత్మిక ఆనందం ఇచ్చే విషయం. ఆత్మక ఆనందం ఇచ్చే విషయం ఏమిటి అంటే భగవంతుని సేవ. ఆత్మ ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందిన విషయము, బుద్ధి భౌతిక ప్రపంచానికి చెందిన విషయము. ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందిన విషయము ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందిన భగవంతునితో బంధముతోనే ఆనందాన్ని పొందుతుంది. బుద్ధి బుద్ధి ఆత్మను ఆత్మక ఆనందము కోసము చేసే పనులను మాత్రమే ప్రేరేపించగలిగితే దివ్య చైతన్యాన్ని పొందిన వ్యక్తి అవుతావు. ఏ పని చేయాలన్నా మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అంటే అది మాత్రమే. ఏ పని చేయాల్సి వచ్చినా అది బుద్ధి దాకా ఆలోచన వెళ్ళి, బుద్ధి ఈ పని చేయడం వలన ఆత్మానందం పొందుతున్నానా లేదా, ఇనీషియల్ స్టేజెస్ లో అట్లీస్ట్ మనం దాన్ని క్వశ్చన్ చేసుకుంటూ ఉండగలగాలి. ఆ క్వశ్చన్ చేసుకుంటూ ఆత్మానంద స్థితిలోకి వెళ్ళగలిగితే, ఆత్మానంద స్థితిలోకి వెళ్ళగలిగితే దివ్య చైతన్యాన్ని పొందగలిగే స్థితిలోని నువ్వు ఉంటావు. దివ్య చైతన్యం అంటే డివైన్ కాన్షియస్నెస్. దివ్య చైతన్యం అంటే ఆధ్యాత్మిక స్థితిలోని, ఆధ్యాత్మిక స్థితిలో భౌతిక ప్రపంచంలో ఉన్నా సరే ఒక ఆధ్యాత్మిక స్థితిలో జీవితాన్ని వెలుగుడుచుకునే స్థాయికి వెళ్ళగలుగుతావు. అది ఆత్మానంద స్థితి అంటే. రైట్? దీని ప్రభుపాదులు గారు భాషించుద్దాం. ఎవరైనా సమాధి ముగ్నుడైనాడని చెప్పినచో అతడు కృష్ణ చైతన్యం పూర్తిగా అనుభూతి పొందినవాడని అర్థం. అనగా సంపూర్ణ సమాధి యందు నెలకొని మానవుడు బ్రహ్మము, పరమాత్మ, భగవానుడైన తత్వమును అనుభూతిని పొంది ఉండను. తాను శ్రీకృష్ణుని నిత్య దాసుడనియు మరియు శ్రీకృష్ణుని పట్ల భక్తియుక్త సేవయే నిజమైన స్వధర్మము ఎరుగటియే ఆత్మానుభూతి అందలి పరిపూర్ణ స్థితి. అంటే జీవితంలోని ఇంకా ఏ కార్యములోని కూడా ఆనందము పొందని స్థితి, కేవలము భగవంతుని సేవలోనే ఆనందము పొందే స్థితి. కృష్ణ చైతన్యవంతుడు లేక శుద్ధ భక్తుడు ఎన్నడూ వేదముల మృదు మధురమైన వాక్కులతో ఆకర్షింపబడి స్వర్గలోకమును పొందుటికై కామ్యకర్మలు యందు నెలకొనరాదు. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుడితో ప్రత్యక్ష బంధమును పొందును కనుక అట్టి ఆధ్యాత్మిక స్థితి యందు అతడు శ్రీకృష్ణుని ఆదేశములన్నింటినీ గ్రహింపగలుగును. అట్టి కర్మల ద్వారా అతడు తప్పక సత్ఫలితములను నిశ్చలమైన జ్ఞానమును పొందగలుగును. దాని కొరకై అతడు శ్రీకృష్ణుని లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్య ఆదేశములు మాత్రమే నిర్వహింపవలసి ఉండును. రెండు కూడా మళ్ళీ ఏంటది, గుడ్డు ముందా పిట్టం కోడి పిల్ల ముందా అన్న టైప్ లో ఉంటుంది. బేసికలీ ఆ స్థితికి వెళ్ళాలంటే రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరగాలి. ఎప్పుడైతే కంప్లీట్ శరణాగతి పొందుతామో, ఒక ఒక భక్తులు శ్రీకృష్ణుని లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్య ఆదేశాలని తీసుకుని మన జీవితాన్ని నడిపించుకుంటూ వెళతామో, బుద్ధి శుద్ధిపడి ఆత్మానందము కోసము జీవించే విధముగా జీవితాన్ని మలుస్తూ ఉంటుంది. ఓవర్ నైట్ అయిపోదు. కానీ ఆ స్థితికి వెళ్ళనదే మనకి భగవంతుని తాలూకా బంధం. మనము ఆ బంధంతో వచ్చిన ఆనందాన్ని మనం చవి చూడలేము. అంటే
అట్లీస్ట్ దట్ హ్యాస్ టు బి ద గోల్. దానికోసమే మన జీవితము అన్న గోల్ని క్లియర్ గా మనం అర్థం చేసుకోగలగాలి. అది అర్థం చేసుకుని ఆ డైరెక్షన్ లో ఆలోచన మొదలు పెడితే దానికి కావాల్సిన కార్యాలు చేయడం మొదలు పెడుతుంటే ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ గా తాను శ్రీకృష్ణుని నిత్య దాసుడని మరియు శ్రీకృష్ణుని పట్ల భక్తియుక్త సేవే నిజమైన స్వధర్మం అని తెలుసుకోవడమే ఆత్మానుభూతి అందలి పరిపూర్ణత్వ స్థితి. అది ఎట్లా వస్తుందయ్యా, ఆత్మానుభూతి అన్న స్థితి ఎట్లా వస్తుందయ్యా అంటే దానికి ప్రీ రిక్వైర్మెంట్ ఏంటయ్యా అంటే తాను భగవంతుని నిత్యదాసుడిని అని తెలుసుకోగలగాలి. నిత్యదాసుడిని అని తెలుసుకోగలిసి, అంతేకాదు తెలుసుకుని ఆయన సేవ కోసమే, సేవే నా నిజమైన స్వధర్మము, అదే నా ధర్మము, అదే నా స్వధర్మము అని తెలుసుకోగలిగిన నాడు మాత్రమే ఈ ఆత్మానుభూతి స్థితిని చూడగలుగుతాము. అంతేకాదు తెలుసుకుని ఏం చెయ్యాలయ్యా అంటే ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశాలని మనము పాటిస్తూ ఉండగలగాలి. అటువంటిప్పుడు కృష్ణ చైతన్యవంతుడు లేదా శుద్ధ భక్తుడు, సరే అది కాదు ఐ వాంటెడ్ టు రీడ్, శ్రీకృష్ణునితో ప్రత్యక్ష సంబంధమును పొందుతాడు కాబట్టి ఆధ్యాత్మిక స్థితి యందు అతడు శ్రీకృష్ణుని ఆదేశములన్నీ గ్రహింపగలుగుతాడు. మన ఫైనల్ డెస్టినేషన్ ఏంటయ్యా అంటే భగవంతుని ఆదేశాలన్నీ హృదయంలోంచి గ్రహించగలిగే స్థితికి వెళ్ళగలగాలి. అది ఓవర్ నైట్ జరిగిపోదు. దానికి ముందు ఒక ఆచార్యుని తాలూకా చెయ్యి పట్టుకుని నడుచుకుని వెళ్ళి మన ఇది నా స్థితి, ఇది నా స్వధర్మము అని తెలుసుకుని అప్పుడు ఆచార్యుల ఆదేశాలు పాటిస్తూ వెళితే మనం ఒకానొక నాటికి భగవంతుని హృదయంలోంచి చెప్పిన మాటని వినగలిగే స్థితికి వెళ్ళగలుగుతాము. అది ఆత్మ ఆనంద స్థితి, రైట్? సో ఆ స్థితికి నువ్వు వెళ్ళగలాలయ్యా. సో అర్జునుడు చెప్పుకొచ్చాడు, మొదటి నుంచి ఏం చెప్పుకొస్తున్నాడు? నేను చేసేది పాపకార్యము, పితృతత్వం కూడా పెట్టేవాళ్ళు మగవాళ్ళందరినీ నీ యుద్ధంలో చంపుకు వెళ్ళిపోతే వేదాల్లో చదువుకున్నాను, అక్కడ చదువుకున్నాను, ఇలా చదువుకున్నాను, ఇది నేను చేసేది పాపకార్యం అయిపోతుంది, వీళ్ళందరూ నేను దీనివల్ల నరకానికే వెళుతాను. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు వేదాలలో చెప్పిన దానికి చిక్కుబడి ఉండిపోకయ్యా, దానికి అతీతంగా ఎదగవయ్యా. దాని అతీతంగా ఎదగాలంటే నువ్వు గ్రహించాల్సిన విషయం ఏమిటి అంటే భగవంతుని సేవ స్వధర్మము అన్నది గ్రహించాలి. నువ్వు భగవంతుని నిత్య దాసుడివి అన్న విషయాన్ని గ్రహించాలి. ఆ స్థితిలో, ఆ ఆత్మానుభూతి స్థితిలోని నీ ధర్మాన్ని, ఈ యుద్ధాన్ని చెయ్యాలి. అప్పుడు ఆ యుద్ధంలోని చేసిన దానికి కర్మ తనకి అంటకుండా యుద్ధాన్ని చేయగలుగుతాడు. పెద్ద ఎండ్ చేయాల్సిందంతే, మనం కూడా చేయాల్సిందంతే. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా 190 పనులు చేస్తాము. అయితే అయితే ఆ చేసిన పనుల తాలూకా ఫలితం మన చేతికి అంటకూడదు, మన కర్మకు అంటకూడదు, మన బంధీం అవ్వకూడదు అంటే ఎట్లా చేయాలో భగవంతుడు చెప్పుకొస్తారు. రైట్? ఎనీ క్వశ్చన్స్ ఆర్ షల్ వి గో టు ద నెక్స్ట్ సెక్షన్? సో ఈ 38 నుంచి 53 దాకా కర్మ నిష్కామం ఎట్లా అవుతుంది, భక్తి యోగం ఎట్లా అవుతుంది, ఫలాపేక్ష రహిత కర్మాచరణ ఎట్లా చేయాలి అన్నది చూసాము. బుద్ధి యోగంలో నడుచుకోవడం వలన, అంటే భక్తియుక్త సేవ అయిన బుద్ధి యోగంలో నడుచుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో చూసాము. ఏమిటయ్యా అంటే అది జన్మ మృత్యువు లేని లోకానికి వెళుతామయ్యా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుకొచ్చారు 50 నుంచి 53 శ్లోకాల్లో. అయితే అయితే నెక్స్ట్ 54 నుంచి 72 శ్లోకాల్లోని ఇట్లా ఉండే వాళ్ళ మనుషుల తాలూకా ప్రవర్తన ఎట్లా ఉంటుంది అని అడుగుతాడు అర్జునుడు. స్థిత ప్రజ్ఞత్వం గురించి అర్జునుడు మళ్ళీ 4 క్వశ్చన్లు అడుగుతాడు. ఏమిటయ్యా అంటే స్థిత ప్రజ్ఞత్వంలోని వ్యక్తి ఎలా నడుచుకుంటాడు, ఎలా మసులుకుంటాడు, ఎలాగ ఆలోచిస్తాడు, అలాగా 4 క్వశ్చన్లు అడుగుతాడు. అసలు లక్షణాలు ఏమిటి? సో 4 క్వశ్చన్ సమాధానాలు మనము మళ్ళీ 55 నుంచి 72 శ్లోకాల్లో చూస్తాం. స్థిత ప్రజ్ఞ అన్న వ్యక్తి తాలూకు లక్షణాలు, అతను ఎట్లా మాట్లాడుకుంటాడు, ఎట్లా నియంత్రించుకుంటాడు, ఎట్లా నడుచుకుంటాడు. ఎట్లా నియంత్రించుకుంటాడు అంటే ఎట్లా తన ఇంద్రియాలని తన కంట్రోల్లో ఉంచుకుంటాడు. రైట్? మా ఇది ఎట్లా కాపాలంటే చెప్పామా? సో 54 క్వశ్చన్ చూద్దాము. 54 శ్లోకం అర్జునుడు అడిగిన ప్రశ్న. అర్జునం వాచ స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ
స్థితాదిక్కిం ప్రభాషేత స్థితధిం కిం ప్రభాషేత ఈమాసిత వ్రజేత కిం కిం ఆసిత వ్రజేత కిం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమాధి మగ్నమైన చైతన్యము గలవాని లక్షణములిట్టివి. అతడు ఎట్లు భాషించును, అతని భాష ఎట్టిది, అతడు ఎట్లు కూర్చుండును మరియు ఎట్లు నడుచును. అంటే ఫిజికల్ గా తీసుకోవడానికి వీల్లేదు. ఫిజికల్ గా ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు అని కాదు, అతని తాలూకు ప్రవర్తన ఎట్లా ఉంటుంది. అర్జునుడు పలికిన, ఓ కృష్ణ, సమాధి మగ్నమైన చైతన్యము గలవాని లక్షణములిట్టివి. అతను ఎట్లా భాషిస్తాడు, ఎట్లాగా ఆలోచిస్తాడు, ఎట్లాగా ఆ, అతని భాష ఎటువంటిది, ఎట్లా తను మాట్లాడుతాడు, ఎట్లా నడుచుకుంటాడు, ఎట్లా కూర్చుంటాడు అంటే ఎట్లా కంట్రోల్లో ఉంటాడు, తనను తాను ఎట్లా కంట్రోల్లో ఉంచుకుంటాడు. ఇది అర్జునుడు అంటున్నాడు అనమాట. ఇది చెప్పావు కృష్ణ, బాగుంది, కానీ అటువంటి వ్యక్తి తాలూకు లక్షణాలు ఏమిటి, అటువంటి వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తూ ఉంటాడు అని చెప్పి అడుగుతున్నాడు. దీన్ని ప్రభుపాద గారు భాష్యించుదాం. ప్రతి మానవునికి తన ప్రత్యేక స్థితిని అనుసరించి కొన్ని లక్షణములు ఉన్నట్లుగా కృష్ణ చైతన్యవంతుడు కూడా తన ప్రత్యేక స్వభావానికి తగినటువంటి మాట, నడక, ఆలోచన, భావనాదులు కలిగి ఉండును. ధనికుడైన వాడు ధనికునిగా గుర్తింపబడుటకు కొన్ని ప్రత్యేక లక్షణములు కలిగి ఉండినట్లుగా, మరియు రోగి అయిన వాడు రోగిగా గుర్తింపబడుటకు కొన్ని లక్షణములు కలిగి ఉన్నట్లుగా, విద్వాంసునికి కొన్ని ప్రత్యేక లక్షణములు ఉన్నట్లుగా, దివ్యమైన కృష్ణ చైతన్యమునందున్న వ్యక్తి తన వివిధ వ్యవహారములందు కొన్ని ప్రత్యేక లక్షణములు కలిగి ఉండును. ఒక వ్యక్తిని చూడగానే అతను ఫలానా వ్యక్తి అని మనకు తెలుస్తుంది. స్టెత్ పెట్టుకుంటే ఆయన డాక్టర్, అలాగా ఒక ఇంజనీర్ అయితే ఒక విధంగా ఉంటాడు, ప్రొఫెసర్ అయితే ఒక విధంగా ఉంటాడు, ఒక రోగి అయితే ఒక విధంగా ఉంటాడు. చూడగానే ఇది ఎలా పసిగట్టగలమో, ఈ స్థితప్రజ్ఞుడు అన్న వ్యక్తి, స్థితప్రజ్ఞత్వం అంటే ద్వంద్వాలకు అతీతంగా ఉన్న వ్యక్తి తాలూక లక్షణాలు ఎలాగున్నాయ్యా అని ఈ ఈ భక్తి యోగంలో ఉండే వ్యక్తి, ద్వంద్వాలకు అతీతంగా ఉండే వ్యక్తి తాలూకు లక్షణాలు ఎట్లా ఉంటాయ్యా అని అడుగుతున్నాడు. భక్తుని అట్టి ప్రత్యేక లక్షణముల గురించి భగవద్గీత నుండి నేర్చుకొనవచ్చు. భాషించటం అన్నది మానవుని ప్రధాన లక్షణం ఒకటిచే కృష్ణ చైతన్యవంతుడు ఎట్లు భాషించిన విషయము అత్యంత ముఖ్యమైనది. మూర్ఖుడు భాషించినంత వరకు మూర్ఖుడుగా గుర్తింపబడినది తెలిసిన విషయమే. మూర్ఖుడు చక్కటి దుస్తులు ధరించినను అతడు భాషించినంత వరకే మూర్ఖుడుగా గుర్తింపబడుకున్నను అతడు భాషించినంతటే నిజస్థితి వెల్లడియగును. కృష్ణ చైతన్యవంతుని ముఖ్య లక్షణం ఏమనగా అతడు కేవలం శ్రీకృష్ణుని గురించి మరియు అతనికి సంబంధించిన విషయముల గురించి మాత్రమే భాషించను. క్రింద తెలుపబడినట్లు ఇతర లక్షణములు సహజముగానే సమకూరును. హరే కృష్ణ. ఒక వ్యక్తి నోరిప్పనంత వరకే అతను ఎటువంటి వాడో తెలియదు మనకి. ఒకసారి నోరిప్పగానే తెలుస్తుంది. రైట్. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవారు, ఆయన అదే చెప్పేవాడు. when somebody speaks, you don't know whether his intelligence is revealed, but ignorance is for sure revealed అని. వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అతను ఎంత తెలివైన వాడో మనకు తెలుసుకోలేకపోవచ్చు, కానీ ఎంత మూర్ఖుడో మాత్రం చాలా సులభంగా అర్థమవుతుంది అంతే కదా. సో మరి భక్తుడైన వ్యక్తి ఎట్లా ప్రవర్తిస్తాడు, సో అతనికి ఉండే లక్షణాలు ఏమిటి అన్నది భగవంతుడిని అర్జునుడు అడుగుతున్నాడు. సో ఒక శ్లోకం చెప్పుకుందామా, కనీసం 55వ శ్లోకం చెప్పుకుందాము. 55వ శ్లోకం స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణాలు. శ్రీ భగవాను వాచ, దహాతి యదా కామాన్ సర్వన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మానా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. స్థిత ప్రజ్ఞస్తు తదా ఉచ్యతే. దేవాది దేవుడు పలికిను,
ఓ పార్థ, మనోకల్పితమైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైన కోరికలను మానవుడు ఎప్పుడు త్యజించునో, మరియు ఆ విధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తి పొందునో, అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. మనోకల్పితమైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైన కోరికలను మానవుడు ఎప్పుడు త్యజించునో, ఎప్పుడు త్యజిస్తాడో, ఇంద్రియ తృప్తులను కలిగించు సర్వ విధములైన కోరికలను మనిషి వదిలిగలిగితే, ఆ విధముగా శుద్ధపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తి పొందునో అప్పుడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడును. మనం ఈ స్కేల్లో ఎక్కడున్నాము అన్నది గ్రహించడానికి ట్రై చేయండి. రైట్? ఆత్మానందమే పొందుతున్నామా? మనసు ఇంద్రియానందముల ఆనందాన్ని పొందుతుందా, ఆత్మానందముల ఆనందాన్ని పొందుతుందా? మనసు ఇంద్రియానందంని వదులుకోగలిగిన నాడు మాత్రమే ఆత్మానంద స్థితిని చూడగలుగుతుందయ్యా. మనోకల్పితమైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైన కోరికలను మానవుడు ఎప్పుడు త్యజించినో, మనసు కోరికలు ఎట్లా ఉంటాయంటే ఒకటి తీరితే మరొకటి లైన్ గా రెడీ అయిపోయి ఉంటాయి. దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. ఎప్పుడైతే ఆ కోరికలు తీరాలి అన్న ఆలోచనను కూడా పక్కన పెట్టగలిగి మనసు ఆత్మానందములో స్థితం అవ్వగలుగుతుందో అటువంటి వ్యక్తి, ఆ మనసు శుద్ధిపడిన మనస్సు అంటే, మనసు శుద్ధిపడనదే ఆత్మానంద స్థితికి వెళ్ళలేదు. మనసు శుద్ధిపడితేనే ఆత్మానంద స్థితికి వెళుతుంది. మనసు శుద్ధిపడడం అంటే అది ఇంద్రియానందము కోసం చేసే కార్యాలు కాకుండా, లేదా ఇంద్రియ ఆనందము కోసం చేసే కార్యాలని వదిలే స్థితిలో ఉండగలిగితే. కానీ ఇంద్రియానందాలని వదిలేయడం అంత సులభం కాదు. మీరు ఇంద్రియానందాన్ని ఎట్లా వదిలేస్తామయ్యా అంటే, దానికంటే గొప్ప రుచిని చూడగలిగిన నాడు మాత్రమే. ఈరోజు మీకు మైసూర్ పాక్ ఇష్టము, ఎందుకంటే గులాబ్ జామ్ టేస్ట్ చూడలేదు కాబట్టి. ఒకసారి గులాబ్ జామ్ టేస్ట్ చూస్తే మైసూర్ పాక్ నచ్చకపోవచ్చు. బికాజ్ ఎందుకంటే దీనికంటే ఎక్కువ టేస్ట్ ఉన్నది చూసిన తర్వాత ఇదంతా టేస్ట్ కాదు. ఈరోజు మారుతి కారు ఉంది, 4 రోజుల తర్వాత దీన్ని ఎంతో చక్కగా, ఎంతో అభిమానంగా కొనుక్కున్నారు, ఎంతో ఆనందపడి. మర్నాడు ఎవరో బెంచ్ కార్ ఇచ్చారు అనుకోండి, ఈ మారుతి కారు అంత ఆనందం అనిపించకపోవచ్చు, ఎందుకంటే దానికంటే ఆనందకరమైంది, దానికంటే గొప్ప విషయాలు చూశారు కాబట్టి. అయితే మనసు ఇంద్రియానందాన్ని కూడా అదే విధముగా హయ్యర్ టేస్ట్ ని చూడాలి. దానికంటే రుచికరమైంది దానికి చూపెట్టగలిగితే అప్పుడు దాన్ని వదిలేస్తుంది. ఆ రుచికరమైంది ఏమిటయ్యా అంటే ఆత్మానందంతో మనసుని ఆనందపరచగలగాలి. ఆ ప్రాసెస్ లో అంటే మనసుని శుద్ధిపరుచుకోగలిగిన నాడు అది జరుగుతుంది. శుద్ధిపరుచుకోగలిగిన నాడు జరగడం అంటే అదే ఇంద్రియానందము భగవంతుని సేవ చేస్తూ పొందగలిగిన నాడు మాత్రమే శుద్ధిపడడం జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుంది కదమ్మా? ఒక గొప్ప, ఇదివరకు చెప్పింది, ఒక గొప్ప చిత్రం చూసినప్పుడు ఆనందం కలుగుతుంది, కళ్ళకి ఆనందం కలుగుతుంది, మనసుకి ఆనందం కలుగుతుంది. ఒక మంచి బొమ్మ చూసినప్పుడు అదే ఆనందాన్ని ఒక అందమైన భగవంతుని అలంకారం చూసినప్పుడు పొందగలిగితే మనసు శుద్ధిపడినట్లే. అది చూడడంలో ఆనందాన్ని పొందగలిగినప్పుడు ఇదివరకు చిన్న చిన్న ఇంకో బొమ్మనో ఇంకో ఫోటోనో చూసి ఆనందము పొందిన దానికంటే గొప్ప ఆనందాన్ని పొందగలిగే స్థితికి చేరుకోగలుగుతారు. చేరుకున్న నాడు మాత్రమే. మీ సొంత ఫోటో అయినా అవ్వచ్చు. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం చిన్నప్పుడు తీయించుకున్న ఫోటో చాలా అందంగా కనబడుతుంది అప్పుడు దాకా. కానీ భగవంతుని ఫోటో చూసి ఆనందం పొందగలిగితే ఈ ఫోటో కూడా మీకు ఆనందంగా కనిపించిన స్థితిలో ఉండగలగాలి. ఎందుకంటే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీరే అయినా సరే, ఆ వ్యక్తి, ఆ శరీరము భగవంతుడు ఇచ్చింది కాబట్టి అన్నది గ్రహించగలిగినాడు. భగవంతుని బొమ్మ ఇంకా అందంగా కనబడి ఇంకా గొప్ప ఆనందముని ఇస్తే ఇంద్రియానందాన్ని దాటిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఆ ఇంద్రియానందం దాటిన వాళ్ళం అవడం అంటే ఇంద్రియ ఆనందాన్ని శుద్ధిపరుచుకున్నారు. ఇంట్లో శుద్ధిపరుచుకున్నారయ్యా అంటే అంతకంటే అందమైన దానిని చూడగలిగారు. ఇంకా గొప్ప అందమైన దాంట్లో భగవంతుడు ఉన్నాడు కాబట్టి. సో అట్లాగనే
ఒక సినిమా పాట విన్నప్పుడు వచ్చిన ఆనందము కంటే కూడా ఈ భక్తి పారవస్యంతో విన్నప్పుడు ఒక మంచి భక్తి పాట విన్నప్పుడు వచ్చిన ఆనందంలోనే తేడా కనబడుతుంది. ఆ రెండు పాటల ఆనందాన్ని నింపుకోగలిగితే మీ మనసు శుద్ధిపడినట్లే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కొన్ని వేల పాటలు పాడారు. ఈ రోజుకి మనకి అన్నమాచార్య కీర్తన, రామదాస్ కీర్తన విన్నప్పుడు ఉన్న ఆనందము, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాట గొప్ప హిట్ సాంగ్. అప్పుడుంది ఆ హిట్నెస్, తర్వాత లేదని. కానీ అన్నమాచార్య కీర్తన అప్పుడున్న గొప్పతనం ఈ రోజుకే కనబడుతుంది. ఎందుకంటే ఇందులో భగవంతుడు ఉన్నాడు, అందులో లేడు. అందులో మ్యూజిక్ ఉంది, ఇందులో భావన, భావము, మ్యూజిక్, భగవంతుడు అన్నీ ఉన్నాడు. అర్థమవుతుంది కదమ్మా. ఎందువలన ఆ టేస్ట్ ని కానీ మనం పెంపొందించుకోగలిగితే అదే పని చేస్తున్నాము. పాట వింటున్నాము, చెవులకు ఆనందాన్ని కలిగిస్తున్నాము. అది భగవంతుని పాట నుంచి ఆనందాన్ని కలిగించగలిగితే ఆ ఇంద్రియాలని సవ్యంగా ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాము. ఇంద్రియాలని శుద్ధపరుచుకున్న వాళ్ళం అవుతాము. ఎప్పుడైతే ఆ ఇంద్రియాలను శుద్ధపరుచుకుంటూ వెళతామో మన ప్రమేయం లేకుండానే మరొకటి 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 దాని మీద ఆనందాన్ని పొందే స్థితిని దాటుతాము. అది అప్పుడు ఏమవుతుంది, మనకు తెలియకుండానే భగవంతునితో ఉన్న బంధంలో ఆత్మానందం పొందడంలో మనసు మరింత ఆనందాన్ని పొందే స్థితికి ఎదగగలుగుతాం. దట్స్ ఆల్ వి నీడ్ టు డూ. జీవితంలో ఆ ఒక్కటి చేయగలిగితే చివరి నిమిషంలో భగవంతుడు గుర్తుంటాడు. లేకపోతే ఇంకేదో 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 గుర్తుంటుంది. చివరి నిమిషంలో భగవంతుని గుర్తుంచుకోగలిగితే మరో జన్మ ఎత్తాల్సిన అవసరం లేని స్థితికి వెళ్ళిపోతాము. ఓ పార్థ, మనోకల్పితమైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైన కోరికలని మానవుడు ఎప్పుడు త్యజించునో, మరియు ఆ విధముగా శుద్ధిపడిన మనసును ఎప్పుడు ఆత్మానంద తృప్తి పొందునో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడు అని చెప్పవచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దట్. మనసుని ఆయనతో ఉన్న బంధంతో ఆనందాన్ని పొందపరచగలిగితే అతడు స్థితప్రజ్ఞుడు అని చెప్తున్నాడు. భాష్యం చూద్దాం. కృష్ణ చైతన్యం నందలి లేదా భక్తియుక్తమైన భగవత్ సేవ యందు పూర్తిగా నెలకొనే వ్యక్తి సమస్త సాధు సద్గుణములను కలిగి ఉండినని అట్లు దివ్యమైన ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనిన వాడు తన మనోకల్పనలను ఆశ్రయించుచుండి చేట ఎట్టి సద్గుణములను కలిగి ఉండజాలని శ్రీమద్ భాగవతం చెప్తున్నది. కనుకనే మనోకల్పితమైన అన్ని ఇంద్రియ భోగాలను మానవుడు త్యజింపవలని ఇక్కడ చక్కగా చెప్పబడింది. వాస్తవమునకు అట్టి ఇంద్రియ వాంఛను కృత్రిమంగా త్యజించట కష్టము. కానీ ఎవరైనను కృష్ణ చైతన్యం నందు నెలకొనినంతగానే అప్రయత్నముగానే బాహ్య ప్రయత్నములేవి లేకుండా ఇంద్రియ వాంఛలన్నీ నశించుపోవును. మనంతటా మనం ఇంద్రియాలని కంట్రోల్ చేద్దామంటే చాలా కష్టము. మరి ఏం చెయ్యాలయ్యా? ఒక స్కెడ్యూల్ పెట్టుకోవాలి. పొద్దున్నే ఇంతసేపు నేను భగవంతుని అలంకరించడానికి నేను కాలాన్ని వాడాలి. ఇంతసేపు అలంకరించిన భగవంతుడికి 4 భజన పాటలు చేసి ఆనందింప చేయగలగాలి. అప్పుడు ఆ అలంకారంలో సో ఎప్పుడైతే అవి చేస్తూ ఉంటామో అప్పుడు ఇంద్రియ వాంఛలన్నిటిని మనము త్యాగము చేసిన వాళ్ళం అవుతాము. లేకపోతే ఆ టైంలో ఏం చేస్తాము? టీవీ సీరియల్, ఫోన్ కాలో, ఇంకోటో చేసుకుంటూ ఉంటాము. దానికి బదులు ఎప్పుడైతే కృష్ణ చైతన్యమునందు నెలకొన్నంతగానే అప్రయత్నముగానే బాహ్య ప్రయత్నములన్నీ లేకుండా ఇంద్రియ వాంఛలన్నీ నశించుకోండి. కనుకనే మానవుడు నిస్సంకోచముగా కృష్ణ చైతన్యమునందు నెలకొనవలెను. ఎందుకనగా భక్తియుక్త సేవయే మానవుని ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొల్పుటకు వెంటనే తోడ్పడును. పరిపక్వ బుద్ధి గల జీవుడు మహాత్ముడైనట్టు వాడు తాను భగవానుని నిత్య దాసుడని గుర్తించి సదా తన యందు తానే తృప్తి పొందుచుండును. అట్టి ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొన్న వ్యక్తి తుచ్చమైన భౌతిక ఇంద్రియ వాంఛలకు లోబడి ఉండడు. అనగా దేవాది దేవుని నిత్య సేవ అనేది తన సహజ స్థితి యందు అతడు సదా ప్రసన్నుడై ఉండును. అటువంటి సేవలోనే ఆయన ఆనందాన్ని పొందుతూ ఉంటాడయ్యా. అటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే తాను భగవానుని నిత్య దాసుడు అని గుర్తించగలిగిన వ్యక్తి. తను భగవంతుడికి నిత్య దాసుడు అంటే ఈ 1 అవర్ నేను భగవంతుడి సేవకుడిని, ఈ 1 అవర్ కాదు నిత్య దాసుడు. 24/7 నేను భగవంతుడికి సేవకుడిని అన్న భావనతో తన కార్యాలను చేసుకున్న వ్యక్తి ఈ భౌతిక ఇంద్రియ వాంఛలకి అతీతంగా ఉంటాడు. అట్లా ఉన్నవాడు లేదా
ఫైర్ అలారమా? అవునా, అంతేనా? అట్టి ఆధ్యాత్మిక స్థితి అని నెలకొన్న వ్యక్తి తుచ్చమైన భౌతిక ఇంద్రియ వాంఛకు లోబడి ఉండడు. దేవాది దేవుడిని నిత్య సేవకుడు అనేది తన సహజ స్థితి అందు సదా ప్రసన్నుడై ఉంటాడు. లేదా క్లాస్ ఆత్మని ఏమైనా మీరు అలారం పెట్టారు రైట్. సో 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 దట్ ఈస్ స్థిత ప్రజ్ఞత్వానికి కావలసిన బేసిక్ లక్షణం కింద భగవంతుడు చెప్పుకొచ్చారు. ఈ 56వ శ్లోకం నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. త్రివిధ తాపమునందు కలత పొందని మనసు గలవాడును, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును, ఆసక్తి భయము క్రోధము నుండి విడివడిన వాడును ఒక మానవుడు స్థిరమైన మనసు గల ముని అని చెప్పబడును. ముని గురించి నెక్స్ట్ శ్లోకంతో వస్తుంది. ఎటువంటి వ్యక్తిని ముని అంటారు, మళ్ళీ భక్తియుక్త సేవకి మునికి ఉన్న తేడా ఏమిటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ శ్లోకాల్లో నెక్స్ట్ క్లాస్ శ్లోకాల్లో చూద్దాము. నెక్స్ట్ క్లాస్ కూడా మనకి శ్రీనివాస్ ప్రభు ఉండట్లేదు, సో ల్యాన్సమ్ లో ఉండదు క్లాసు. నెక్స్ట్ క్లాసు మా ఇంట్లో పెట్టుకుందాం ఏమో. మా మంజుల మాతాజీ గ్రీన్ డ్రెస్ ఒకసారి రండి మా ఇంటికి కూడా, మా విగ్రహాలను చూద్దరు కానీ. ఎవరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మా ఇంటికి రాని వాళ్ళు ఒకసారి కూడా. సో తప్పకుండా రండి మరి. సో యూ షుడ్ కమ్. ఓకే. బట్ నెక్స్ట్ క్లాస్ అగైన్ 10 to 12 ఉంటుంది. ఈ రెండు క్లాసులు మనకి ఈ కార్యక్రమాల వలన మార్చాము. సో ఇప్పుడు మాతాజీకి మనం శ్రీమంత్ సేవ చేసుకుని తర్వాత లిఖిత మాతాజీ రాకేష్ ప్రభు మనకి మరీ మరీ చెప్పారు 11 గంటలకి వాళ్ళ దాంట్లోని మా క్లబ్ హౌస్ లోని శ్రీమంతం చేస్తున్నారు. సో అక్కడ అవకాశం ఉంటే మళ్ళీ ఒక అరగంట భాగవత్ కథ చెప్పుకుందాం. ఓకే, సో విల్ టాక్ అబౌట్ 20-15 minutes, about 20-30 minutes we'll discuss about some story. హరే కృష్ణ. సో విల్ స్టాప్ ద క్లాస్ ఫ్రమ్ హియర్. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఒక 2-3 నిమిషాలు క్వశ్చన్స్ తీసుకుంటాం. మొత్తం ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఒకళ్ళిద్దరు కనబడుతున్నారు. ప్రభు మీ పేరు? సుహాస్, మీరు ఇదికి వచ్చారా? బ్రదరా? మీ బాబు అమ్మా? ఓకే 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 ఓకే, సరే నైస్ సి సార్. నైస్, వెరీ నైస్, థ్యాంక్ యూ. ఓకే, ఓకే చూడగానే మీరు ప్రభు వచ్చారు అనుకున్నాను, తర్వాత ఆయన కూర్చున్నాక నేను వేరేగా చూసాను అనుకున్నాను. హరే కృష్ణ, వెరీ నైస్ ప్రభు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. హరే కృష్ణ. ఇంకా అమ్మా మీరు? ప్రేమ్ కుమార్. ఓకే 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 ఓకే. ఎవరు ఎదురు? భద్రాచలం. ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చారు? అచ్చా 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 అచ్చా. ఏదమ్మా? నీలాన్ ప్రభు గారు చెప్పిన క్లాస్ విన్నారు అప్పట్లో చెప్పేవారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సరే 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 సరే. అవునమ్మా, దేవహూతి కపిల్. అదేనమ్మా. ట్రైన్ నైస్. హరే కృష్ణ. హరే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీర్వాదం మా అందరికి, ప్రభుకి, మాతాజీకి కూడా ఇవాళ దొరకడం చాలా అదృష్టం. తప్పకుండా తప్పకుండా రండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. తీసుకురండి తీసుకురండి తప్పకుండా. అవును. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వెరీ నైస్. ఓ అంతే. అవును. ఏదైనా తప్పులు చెప్పుంటే క్షమించండి అమ్మా పెద్దవారు. మీరు చాలా విన్నారు, చాలా నేర్చుకున్నారు. నేను ఇది ప్రయత్నిస్తున్నాను మీ అందరికి చెప్పడం కోసం కాదు, నాకు నేను చెప్పుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. ఓకే. హరే కృష్ణ. సో కార్యక్రమం చేస్తున్నామా, మళ్ళీ 11 గంటలకు వెళ్ళాలి, అక్కడ మనం లేట్ అవ్వకూడదు, బాగోదు. ఓకే.